ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై 5 ఏళ్లు దాటిపోయింది. కానీ విశాఖ జిల్లాలో సిటీ బస్ సర్వీసులు మెరుగుపడకపోగా సిబ్బంది ఇష్టారాజ్యం, యాజమాన్య పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విశాఖ రీజియన్ పరిధిలో 7 డిపోల నుంచి 550 మెట్రో, సిటీ బస్సులు, 2.50 లక్షల కిలోమీటర్ల పరిధిలో బస్సులు నడుస్తున్నాయి. రోజుకి బస్సు రవాణా సేవల ద్వారా 95 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ప్రతిరోజు ఒకే రూట్ బస్సులు వరుసగా వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండలేక ఆటోలు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉన్నా ఆర్టీసీ ఆర్ఎండి డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఇలా అధికారులు ఆఫీస్ కి పరిమితమై చోద్యం చూస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 121 కోట్ల మేరకు నష్టాలు వాటిల్లాయి. ఆర్టీసీ సిబ్బంది తీరుతో విసుగుపోతున్న ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అయినా అధికారులు సిబ్బందికి చీమ కుట్టినట్లు కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రయాణికులు లేరు అన్న నెపంతో కొందరు డ్రైవర్లు మాధవధర వంటి ఆఖరి బస్టాప్ లోకి రాకుండానే వెళ్లిపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. సాక్షాత్తు ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం దరి ఆర్టీసీ ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి అనకాపల్లి, యలమంచిలి వెళ్లే 500 బస్సులు 2 లేదా 3 బస్సులు వరుసగా వెళ్లిపోతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తదుపరి బస్ కోసం అధిక సమయం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. 3 బస్సులు వరుసగా వెళ్లిపోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఆరిల్లోవాది కూడా ఇదే కథ. ఇక్కడికి 60C బస్సులు రాకపోకలు సాగిస్తాయి. బస్సులు సమయపాలన పాటించుకున్నా సరే అడిగే నాథుడే కరువయ్యాడు. ఆరిల్లోవా, రవీంద్ర నగర్ ఆఖరి బస్టాపులలో కూడా ఇదే తంతు నడుస్తున్నట్లు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక పాత పోస్ట్ ఆఫీస్ వద్ద కంట్రోలర్ ఉన్న సిటీ బస్సులు ఒకేసారి రావడం, విశాఖలోనే పెద్ద బస్ టెర్మినల్ ఉన్నా సరే ఏ డిపో అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్ 222-9 బస్ పాయింట్ వద్ద సిటీ బస్సులు కంట్రోల్ చేసే కంట్రోలర్ రెగ్యులర్ గా ఉండటం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. నగరంలో 48A, 60C, 52D, 6A వంటి బస్సులు వరుసగా బండెనక బండి కట్టి 16 బళ్లి కట్టి అన్నచందంగా వెళ్లిపోతుంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ 222-9 బస్ టెర్మినల్ వద్ద కంట్రోలర్ ఒక రోజు ఉంటే ఇంకో రోజు కనిపించరు. దీంతో బస్సులు వరుసగా వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక్కడ వాల్తేరు, మద్దెలపల్లం డిపోలకు చెందిన బస్సులు వస్తాయి. మద్దెలపల్లం, వాల్తేరు డిపోలకు వెళ్లే బస్సులు బస్ బే లోనికి రాకుండా బయట నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఫలితంగా చాలా మంది బస్సులు మిస్ అవుతున్నారు అని ఆందోళన వ్యక్తం అవుతుంది. అలాగే మాధవధర ఆఖరి బస్టాప్ వద్ద కూడా కంట్రోలర్ లేరు. ఫలితంగా ఇక్కడ 48A బస్సులు ఒకేసారి రావడం గమనార్హం. బస్సులు డిపోకి వెళ్లే సమయంలో ప్రయాణికులు బస్సు ఎక్కడానికి డ్రైవర్లు, కండక్టర్లు అంతగా ఇష్టపడరు అంటే అతిశయోక్తి కాదు. వెంకోజీపల్లం 14 బస్ స్టాప్, ఎంవీపీ కాలనీ బస్ స్టేషన్ లో కూడా కంట్రోలర్ కాగడా పెట్టి వెతికినా కనిపించరు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు తమ ఇష్టానుసారంగా సమయపాలన లేకుండా బస్సులు నడపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వంలో విలీనం అయ్యాక ప్రజలకు సర్వీస్ మెరుగుపడకుండా సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం గమనార్హం. ఒకే రూట్ బస్సులు వరుసగా వెళ్లిపోవడం, మళ్లీ అరగంట వరకు బస్సులు లేకపోవడం రివాజుగా మారుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 10K, 68K, 48A, 60C, 52D, 28, 38 బస్సులు వరుసగా వెళ్లిపోతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు కూడా ఉన్నతాధికారుల మాదిరిగానే ఆఫీసులకే పరిమితం అవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ విలీనం అయ్యాక యూనియన్లు అసోసియేషన్లుగా మారాయి. ఆర్టీసీ కాస్త ప్రజా రవాణా సంస్థగా మారింది. అయినా సిబ్బంది, యాజమాన్యం మధ్య ఇప్పటికే సఖ్యత లేకుండా శత్రుత్వం వైఖరి కొనసాగుతుంది అంటే అతిశయోక్తి లేదు. పలు సమస్యల మీద ఇప్పటికీ ఆయా డిపోల్లో యాజమాన్య వైఖరికి నిరసనగా అసోసియేషన్ల ఆధ్వర్యంలో ధర్నాలు జరగడం తెలిసిందే. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.